యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన మొదట మనల్ని ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రత్యేకంగా మొదటి విశేషత కొరకు ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారండి. చూడండి, ప్రభు మొదట మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆమేన్. ఎవరు ప్రేమించారు? మొదట ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. ఈ మొదటి అనే ఈ చక్కని అంశాన్ని చేత పట్టుకొని ఈ సాయంకాల సమయంలో మనం ముందుకు సాగబోతూ ఉన్నాం. చూడండి, మొదటిగా చూడండి, ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు ఎలా అయితే మొదటిగా మన విషయాల్లో ఎలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో మనము కూడా మరి ప్రభు విషయంలో అలాంటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా, ప్రాముఖ్యత ఇచ్చేవారిగా మన జీవితాలు ఉన్నప్పుడు మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో చాలా మట్టుకి మనం ఎలా ఉంటూ ఉంటామంటే మొదట అనేది మన నోటిన ఎప్పుడు రాదు. అవునా కదా? మొదటిగా మనం ఎప్పుడు కూడా ముందుగా ఉండాలని ఆశపడమండి. ఎప్పుడు కూడా వెనకాల ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. అవునా కదా? ప్రాముఖ్యంగా లోకంలో ఉన్న వాటన్నిటికీ మొదటి స్థానం ఇస్తూ ఉంటాం. కానీ ప్రభు దగ్గరికి వచ్చే వరకే ఆ మొదట అనేది మన జీవితాల్లో ఉండని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ప్రభు మొదట మనల్ని ప్రేమించి ఉన్నారు కనుక మనము కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాం. చూడండి, ప్రభు ఎలా అయితే మన జీవితంలో మొదటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, మనము కూడా అలాంటి చక్కని విశేషత కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నారండి. అద్భుతమైన మాటలు కదండి. యోహాను రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయం 19వ వచనంలో అద్భుతకరమైన మాటను మనం చూసి ఉన్నాం. చూడండి, అదే విధంగా మరొక మాటను చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ప్రభు ఎలా అయితే ఉన్నారో ఆయన కొన్ని విషయాలు మనల్ని కూడా మొదటిగా ఉండమని ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎప్పుడు కూడా వెనకబడిపోయిన జీవితాలుగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా మన జీవితాలు ముందుగా ఉండాలి. ఆమేన్. ప్రభు కొరకు ముందుగా ఉండాలి. ఆమేన్. ప్రభు కొరకు ముందుగా ఉన్నప్పుడు మనం అద్భుతకరంగా దీవించబడతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మరొక అద్భుతమైన మాట ఉందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంది చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నారు ఏ విషయాల్లో మొదటిగా ఉండాలి. ఆమేన్. ఆయన ఎలా అయితే మొదటిగా మనల్ని ప్రేమిస్తున్నారు, ఎలా అయితే మొదటి విషయాల్లో అంటే మొదటిగా మనల్ని ఒక విశేషత కలిగిన రీతిగా మనల్ని ప్రేమిస్తున్నారో అలాంటి విధముగానే మన జీవితాలు మొదటి స్థానంలో ఉండాలి. అయితే మొదటిగా మనం దేని కొరకు ముందుకు సాగాలి అంటే దేవుని నీతి కొరకు, రాజ్యము కొరకు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుదామా? 6:33 అధ్యాయము మత్తయి సువార్త 6:33 వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి అనుగ్రహింపబడతాయి? మనం రోజు దేని కొరకు చింతిస్తున్నామో, దేని కొరకు ఆరాట పడుతున్నామో, ఈ జీవన విధానము కొరకు ప్రతిరోజు కదండి ఆరాట పడుతుంటాం. ఏమి తింటామో, ఏమి త్రాగుదామో కదా. ఉదయం లేవగానే ఇదే టెన్షన్ ప్రతి ఒక్కరిలో. చింతిస్తూ ఉంటాం, రేపెలా, ఈరోజు గడిచిపోయింది,
రేపేంటి నా పరిస్థితి, రేపేంటి నా పిల్లల బ్రతుకు, రేపేంటి మరి నా ఉద్యోగం విషయము, లేకపోతే నా పిల్లల పోషణ విషయం, లేకపోతే నా పిల్లల స్కూల్ ఫీజు కట్టే విషయం, లేకపోతే ఇంకా అన్నిట్లో కదండి, ప్రతి దాంట్లో కూడా మనం చింతిస్తూ ఉంటాం, ఆరాట పడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నారు, అవన్నీ కూడా జరగాలి అంటే మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభుని పక్కకు పెట్టి అన్నిటిని వెతుకుతూ ఉంటాం. అవునా కదా? అన్నిటి కొరకు ఆరాట పడుతూ ఉంటాం, అన్నిటి కొరకు చింతిస్తూ ఉంటాం. ప్రభు అంటున్నారు, మీరు చింతించే అంటే మీరు ఆరాట పడేది, మీరు వెతికేది ఇది కాదు, కానీ మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎవరైతే మొదటిగా దేవుని నీతి అంటే రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో వారికి వెనకాల ఏవి కావాలంటే అవి వెనకాల వచ్చేస్తాయండి. ఆమేన్. మీకు ఏది కావాలో వాటిని నేను అనుగ్రహిస్తాను అంటున్నారు ప్రభు. ఆమేన్. ఈ రోజున ప్రభుకి కాకుండా మొదటి స్థానం అన్నిటికీ ఇస్తూ ఉంటాం. అసలు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటండి? చెప్పండి. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడం అంటే ఏంటి చెప్పగలుగుతారా? ప్రభుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుకి ఇవ్వవలసిన స్థానం మొదటి స్థానముగా ఉండాలి. ప్రభుకి ఇవ్వవలసిన సమయం మొదటి సమయముగా ఉండాలి. ప్రభుకి ఇవ్వాల్సిన ప్రత్యేకత అది మన జీవితంలో మొదటిగా ఉండాలి. అంటే అన్ని విషయాల్లో ప్రభుకి మొదటి స్థానం ఇచ్చే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి అన్ని విషయాల్లో. ఎస్, అలాంటి వారిగా ఉండాలని ఈ మొదటి అంశాన్ని ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే మరి కొద్దిమంది అంటూ ఉంటారు, మేము చాలా ప్రయత్నిస్తున్నామండి, చాలా ప్రయత్నిస్తున్నాం, చాలా అనుకుంటున్నాం, దేవుని పరిచర్య సేవ చేయాలని, ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం, చాలా సిద్ధపడుతున్నాం, కానీ మా వల్ల అవ్వట్లేదు. అంతేనా? ఏంటండి? మా వల్ల అవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అనుకుంటున్నాం, చాలా ప్రయత్నిస్తున్నాం, కానీ చేయలేకపోతున్నాం. అంటే నేను చెప్పగలుగుతాను, సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడట్లేదని అర్థం. ఆమేన్. సంపూర్ణంగా ఎవరైతే ప్రభు పైన ఆధారపడతారో, ప్రభుని ఆశ్రయిస్తారో, వారు ఖచ్చితంగా ప్రభుని వెంబడించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. కానీ చాలామంది అడుగులు ఎలా ఉంటాయంటే, కొద్దిసేపు లోకం వైపు చూస్తూ ఉంటారు, కొద్దిసేపు దేవుని వైపు చూస్తూ ఉంటారు. అంతేనా? కొద్దిసేపు అడుగులు వెళ్ళాలని అనిపిస్తుంది, పరిచర్లో ముందుకు వెళ్ళాలనిపిస్తుంది, దేవుని కొరకు బ్రతకాలనిపిస్తుంది, కానీ ఎక్కడో కొన్ని అడ్డంకులు, ఎత్తుపల్లాలు ఆపేస్తూ ఉంటాయి. అవునా కదా? మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటండి, ఒక భూమి ఒకటి అంటే ఫ్లాట్గా ఉంటుందా చెప్పండి? మనం అంటే నడుస్తూ ఉన్నప్పుడు ఈ భూమి ఫ్లాట్గా అనిపిస్తుందా మనకి? అడుగులు వేస్తున్న కొలిది ఒక్కొక్కసారి ఎత్తుపల్లాలు కలుగుతాయి కదా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ అడుగులు చాలా కష్టంగా వేస్తూ ఉంటాం. అవునా కదా? అవునా? వేయాలా వద్దా అన్నట్లుగా వేస్తూ ఉంటాం. అలాగే చూడండి, ప్రభు కొరకు మొదటిగా మనం నిలబడాలని ఆశ కలిగి ఉంటుంది, కానీ మనం నిలబడలేని స్థితి, ఉండలేని స్థితి, వెళ్ళలేని స్థితి, అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా ప్రభు కొరకు నిశ్చయముగా ఎవరైతే నిలబడతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గమ్యమంతా వేరేగా ఉండాలండి. ఆమేన్. మనం తీసుకుంటున్న తీర్మానాలు వేరేలాగా ఉండాలి. ప్రభు కొరకు ఎవరైతే మొదటిగా ఉంటారో, మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో వారి జీవితాల్లో ప్రభు అంటున్నారు, మీకు ఏది కావాలో అదని నేను అనుగ్రహిస్తాను కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా ఉండాలి. ఎలా ఉండాలండి? మొదటిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు అంటే నిత్యము మొదటిగా ఉండేవారు మీ చేతులు చూపించగలుగుతారా?
మొదటిగా ఉన్న వారి విశేషత అంటే వారిలో ఉన్న ప్రత్యేకత చాలా గొప్పగా ఉంటుందండి. ఎవరు లేపక ముందే లేసేస్తారు, అవునా? మొదటిగా ఉండేవాళ్ళు మొదటిగా ప్రభు కొరకు మోకరిస్తారు, మొదటిగా ప్రభు కొరకు ముందంచుంటారు, పనిలో మొదటిగా ఉంటారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అవునా కదా? దేవుని కొరకు పరిగెత్తుతారు, ఎవరు పరిగెత్తమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదు, అవునా? ఇదిగో ఇప్పుడు మన దగ్గర కొద్దిగా పని జరుగుతుంది అనుకోండి, దేవుని కొరకు ఆశ కలిగిన వారు, తృష్ణ కలిగిన వారు, దాహం కలిగిన వారు దేవుని పరిచర్లో మొదటిగా నేనే ఉండాలి అని అన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు పిలవాల్సిన అవసరం లేదు, ఒకరు పేరు పెట్టిది చెయ్యి అనాల్సిన అవసరం లేదు. వారి దాహం, వారి తపన ఏమి చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏదైనా దేవుని కొరకు చేయాలనిపిస్తుంది, చేసేటట్లుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఇది దేవుని కొరకు బ్రతకడం అంటే ఇది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, వారి పని వారు చేసుకుంటూనే వెళ్ళిపోతారు. అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏదైనా ప్రభు కొరకు మొదటిగా నిలబడే వారి జీవితాలు చాలా చాలా విశేషకరమైన జీవితాలుగా ఉంటాయి, అద్భుతకరమైన జీవితాలుగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం మరొక మాట, మొదటి అనే అంశం గురించి ప్రభు మొదటిగా ఏమన్నారు? మొదటిగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు, అలాగనే మనము కూడా ఉండాలని ఆ మొదటి విశేషతను పట్టుకొని ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. మొదటిగా రాజ్యాన్ని, నీతిని వెతకండి. రెండవది మత్తయి సువార్త 7వ అధ్యాయము, జీసస్ హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీనికంటే పై వచనాలు చూస్తే మరీ అద్భుతకరంగా ఉంటాయండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలం ఉండు. నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్పనేలా? ఎస్, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, మొదటిగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా అన్నిట్లో మొదటిగానే ఉండాలి. సో నువ్వేం చేయాలంటే మొదటిగా నా రాజ్యాన్ని, నీతిని వెతుకు, నీకేం కావాలో నేను ఇస్తా, ఊరికి అది కావాలి ఇది కావాలి కాదు, నువ్వు మొదటిగా నా కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్. దేవుడు అంటున్నారు రెండవదిగా ఏంటంట? మొదటిగా ఏం చేయాలి చెప్పాలి. మొదటిగా నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. ఆమేన్. ఏం తీసుకోవాలండి? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో. మన కంటిలో దూలం ఉంచుకొని పక్కనోడి కంట్లో అరే బాబు నీ కంట్లో నలుసుందిరా అంటే అసలు మన కంట్లో దూలం ఉన్న తర్వాత మనకే కనిపించదు, పక్కనోడికి ఏం చెప్తామండి? అవునా కదా? చూడండి చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే నేనే అంటే పర్ఫెక్ట్ అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్పిందే సరైనది, నేను మాట్లాడిందే కరెక్ట్ అంటూ ఉంటారు, లేకపోతే నేను తీసుకుంటున్న నిర్ణయమే కరెక్ట్ అంటూ ఉంటారు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, తప్పుగా తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇంటిని చక్కబెట్టుకోవడం రాదు కానీ ఇతరుల ఇంటిని చక్కబెట్టాలని చూస్తూ ఉంటారు. అవునా కదా?
చాలా మట్టుకు చాలామంది జీవితాలు ఇలానే ఉంటాయండి. పైకి మాత్రం చాలా చక్కగా నటన జీవితం, అవునా? సారీ, అంటే నేను ఇలా అంటున్నానని కాదు, కానీ ఏదో భక్తి చేసినట్టే చేస్తారు, అంటే భక్తిగా ఉన్నట్టు ఉంటారు. కానీ చాలామంది లోపల మాత్రం వేరే కదా. అంటే చాలామంది ఎలా ఉంటారంటే ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ రెండు ఉంటాయి చాలామందికి, అవునా? అందరూ కనిపించేటట్లు ఒకలాగా ఉంటారు, చాలామంది ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఇష్టపడేది ఎవరంటే అందరూ ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఎవరైతే ఒకేలాగా ఉంటారో వారిని ప్రభు అద్భుతకరంగా ఆశీర్వదిస్తారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరోజు బ్రతికినా మంచి నీతి కలిగిన జీవితాలతో బ్రతికి ప్రభు కొరకు ముందుకు సాగితే చాలండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నారు, మొదటిగా నీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసుకో. నీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసుకోకుండా ఇతరుల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మన బ్రతుకు మార్చబడాలి. ఆమేన్. మన బ్రతుకు మార్చబడకుండా అనేకులను మార్చాలంటే చాలా కష్టం, అవునా కదా? ఇప్పుడు మనమే సరిగ్గా లేకుండా మన ఇంట్లో ఉన్న వారికి చెప్తే, లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకి చెప్తే ఏమంటారు చెప్పండి? ముందు నీ చూసుకో, తర్వాత మాకు చెప్దూలే అంటారు, అవునా కదా? బయట బజార్లోకి వెళ్ళి ఎవరి గురించిన తీర్పు తీర్చేటప్పుడు చాలామందికి, అంటే కొద్ది మందికి తెలవకపోవచ్చు మన గురించి, కొద్ది మందికి తెలుసు మన గురించి, అవునా కదా? మనం అనుకుంటాం మన గురించి ఎవరికి తెలియదు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ తెలియకుండా ఏది రహస్యమంది ఏది కూడా దాగి ఉండదు. ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మనం ఏదైనా చెప్తే పక్కనోడు చెప్పేస్తాడు ఉంటాడు వెంటనే, ముందు నీ గురించి నువ్వు చూసుకో, తర్వాత నా గురించి చెప్తూ కదా. చూడండి, అలాంటి వారిగా ఉండద్దండి. మన జీవితాల్లో మొదటిగా మనము సరి చేయబడాలి. ఇతరులకు చెప్పేటప్పుడు మన జీవితాలు సరైన జీవితాలుగా ఉండాలి. మొదటిగా మన కంట్లో ఉన్న ధూళాన్ని, ఆమేన్, మన కంట్లో ఉన్న చెత్తను, ఆ పొరలను తీసేయాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఏ వ్యతిరేకమైన పొర అయినా, హల్లెలూయా. చూడండి, చాలా వ్యతిరేకమైన పొరలు ఉంటాయి, చాలా వ్యతిరేకమైన మాటలు, చాలా వ్యతిరేకమైన స్వభావము, వ్యతిరేకమైన నడవడి, వ్యతిరేకమైన అన్నీ చూస్తే ప్రభుకి వ్యతిరేకమైనవి మనలో కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? వాటిని ప్రభు అంటున్నారు, వాటిని తీసేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. వాటిని తీసుకుంటే మన కళ్ళు ఎలా కనిపిస్తాయండి? తేటగా కనిపిస్తాయి. ఆమేన్. మనకంట ఏంటంటే గుడ్డిదాన్ని కలగజేస్తుందంట అపవాది. ఏంటండి? గుడ్డితనం కదా. దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు నిలబడకుండా, దేవుని కొరకు మరి ముందుకు సాగకుండా అపవాది మన కళ్ళకి గుడ్డితనాన్ని తీసుకుని వస్తుంది. ఆ గుడ్డితనంలో బ్రతికే వారిగా మనం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో చాలా చక్కని జీవితాలు మన జీవితాలుగా ఉండును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనం అనుకుంటూ ఉంటాం మనల్ని ఎవరు చూడట్లేదని, అవునా కదా? అనుకుంటామా? చెప్పండి. ఏదైనా పని చేస్తే రహస్యంగా చేస్తూ ఉంటాం, ఎవరు చూడట్లేదు కదా. కానీ చూస్తున్న దేవుడు ఉన్నారు. ఎంతమంది అవునంటారు? ఆయన చూస్తున్న దేవుడు. ఎవరు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా మనం ఏంటో ప్రభుకి తెలుసు, అవునా కదా? చూడండి, అందుకనే ప్రతి విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. ముందుగా మనము సరి చేయబడాలి, తర్వాత ఇంకా ఏదైనా. మనము సరి చేయబడకుండా మనము ముందుకు సాగలేమండి. ఒకరి గురించి తీర్పు తీర్చేవారిగా ఉండడానికి వీల్లేదు. ఈ మధ్యలో చాలామంది ఇతరుల గురించి చాలా మంచి జస్టిఫికేషన్ ఇచ్చేస్తూ ఉంటారు కాదు, జస్టిఫికేషన్ ఇచ్చేస్తూ ఉన్నారు. వారు ఇలా, వీరు ఇలా. అసలు వాళ్ళు ఏంటో తెలవక ముందే ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం, వారి గురించి వారు అసలు ఏంటో, ఎక్కడుంటారో, ఏం చేస్తారో, వారి ఎలా మరి వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఇవన్నీ ఏమీ లేదండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. నరం లేని నారికంట ఎలా అయినా మాట్లాడుతుందంట, అంతేనా? అలాంటి జీవితాలు చాలామందివి. ఒకరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారేమో, ఒకరి గురించి తప్పుగా సులువుగా
తీర్పు తీర్చే వారిగా ఉన్నారేమో. మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే కొలవబడతామంట. హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్త. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మొదటిగా మనము సరి చేయబడాలి. ఆమేన్. మన జీవితాలు సరి చేయబడాలి. మనం ప్రభుకి మహిమను తీసుకొచ్చే జీవితాలుగా ఉండాలి. మన మాటలో, మన ప్రవర్తనలో, మన చేతలో, మన పవిత్రతలో, అన్నిట్లో కూడా ప్రభుకి మహిమకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రభు ఇచ్చిన చక్కని సమయానికే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న దేవుడు ఉన్నారండి. ఆయన ఖచ్చితంగా చూసే దేవుడై ఉన్నారు. నువ్వు కూర్చున్నా, నిలుచున్నా, ఏమి చేసినా ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నారు. నీ తలంపులన్నీ ఆయనకు తెలుసు. ఆమేన్. అందుకనే మనం మొదటిగా సరి చేయబడాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నువ్వు సరి చేయబడితే ప్రభుకి మహిమ. సరి చేయబడకుండా ఇంకా అలాగే ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తిగా ఉంటే ప్రభు అంటున్నారు, మొదటిగా నీ కంటిలో ఉన్న ధూళాన్ని తీసేసుకో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ సమయంలో ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎస్. అందుకనే ఒక భక్తులు చక్కని పాట రాశాడండి. నన్ను చూచువడా, నన్ను కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా తెలుసుకున్నావు. ఆమేన్. ఏంటండి? మనం కూర్చున్నా, చెప్పండి, మనం కూర్చున్నా, లేచినా బాగుగా ఆయనకు తెలుసంట. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అద్భుతంగా రాశారు కదా పాట. చాలా చక్కగా రాశారండి. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, నడిచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. అంతే కదా. మనం పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏది చేసినా ఆయన అన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏది ఎవరికి తెలియదని, కానీ రహస్యమందు చూచుచున్న తండ్రి ఉన్నారు. ప్రైజ్లో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. అందుకని ఈ పాట పాడదామా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు. ఆమేన్. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను కాయుచున్నావు. కూర్చుండుట, లేచి ఉండుట, నీ కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం
యేసు రాజా. ఆమేన్. అందరం మీకే మహిమ. yes lord. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఆమేన్. తలంపులు తప్పనయు అన్నీ ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పనయు అన్నీ ఎరిగి ఉన్నావు. ఆమేన్. తలంపులు తప్పనయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ పరుద్దాం. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ప్రభుకు తెలియనిది ఏమీ లేదండి. మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, మనుషులు చూడనప్పుడు ఒకలాగా మన జీవితం ఉంటుంది. కానీ రహస్యమందు చూస్తున్న తండ్రి ఖచ్చితంగా ఆయన మనల్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకే ముందుగా మనం సరి చేయబడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. చెప్తామా? ఆమేన్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. చెప్తామా? బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా. ఆమేన్. ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం, బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఎస్, చూడండి, కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం ఎవరికి ఏమీ తెలియదని, మనుషులకు ఎవరికి ఏమీ తెలియదండి నిజంగానే, కానీ సృజించిన దేవునికి సర్వము తెలుసు. ఆమెన్. అందుకనే మొదటిగా మనము సరి చేయబడాలి. ఆమెన్. ఎందాక ప్రభుని దుఃఖపరుస్తాం కదా, ఎందాక ప్రభుని ఆయాసపరుస్తాం, ఎందాక వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తాం, ఎందాక ప్రభుని మోసం చేస్తాం. అవునా, మొదటిగా మన జీవితాలు మార్చబడాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. కేవలం ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి, ప్రభు ఇచ్చిన ఈ సమయానికి ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. చూద్దాం మూడవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము, లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువుదాం. నీ ప్రతివానితో నీవును త్రోవలో ఉండగా త్వరగా వారితో సమాధాన పడుము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో సమాధాన పడాలండి? నీ ప్రతివానితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. ఏంటండి, ఏం చేయాలి? సమాధానపరచబడాలి. ఆమేన్. చెప్పండి, ఏం చేయబడాలి? సమాధానం. మీరేమైనా చెప్పండి, కానీ సమాధానం అంటే చాలా కష్టం అండి కదా, అవునా కదా? మీరేమైనా చెప్పండి, అమ్మో నేను మాట్లాడమా, వచ్చి మాట్లాడితే చూద్దాం కదా, అంతేనా? బాగా గొడవైందనుకోండి, మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. మనం మాట్లాడితే ఎవరు మాట్లాడాలా? వాళ్ళే మాట్లాడతారు. ఏముంది? కొద్దిమందికి చాలా గర్వం ఉంటుందండి. ఆ గర్వం ఎందుకు పనికిరాని గర్వం మనల్ని నాశనము చేస్తుంది. ఆ గర్వము ద్వారానే మన బ్రతుకులు మార్చబడుతూ ఉంటాయి. ఆ గర్వం ద్వారానే మన జీవితాల్లో చాలా నష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే చూడండి, గర్వము పొంగుడు అంట పొయ్యి పాలే అంట.
ఎంతమంది మాట విన్నారు? పొంగుడు చెప్పండి. పొంగుడు ఏమవుతుందండి? పొంగిన తర్వాత ఏమవుతుంది? పొయ్యి పాలవుతుంది. నిజంగానే అవునా? చాలామంది పొంగిపోతారు, ఏంటో తెలీదు, ఏం చూసుకొనే తెలీదు కదా, ఏమి చూసుకొని ఆ గర్వమో తెలీదు, ఏంటో తెలీదు, కానీ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. పొంగుడు నిజముగా పొయ్యి పాలే. అన్నీ ఉన్న ఇస్తరా కంట అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేనిదే ఎగిసెగిసి పడతా ఉంటుంది. మన దగ్గర ఏముండదు, నిల్, ఎటు చూసిన నిల్, కానీ ఉంటుంది మన దగ్గర అస్సలు మామూలుగా ఉండదండి కదా, చాలా ఉంటుంది, సబ్జెక్ట్ చాలా ఉంటుంది. అలాంటి జీవితాలు ఎందుకు పనికిరాని జీవితాలు. మనమంట మన విరోధులతో ఎవరైనా మనకు విరోధి ఉంటే ఆ వెళుతున్న దారిలోనే సమాధానపరచబడాలంట. అంటే మొదటి సమాధానము మనకెంతో మేలు చేస్తుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మొదటిగా సమాధానపరచబడ్డ వారి జీవితాలు చాలా అద్భుతకరంగా నడిపించబడతాయి. ఒకవేళ సమాధానపరచబడితే ఎలా కదా, అవునా? చాలామంది జీవితాలు మొదటిగా నేను మాట్లాడితే ఏంటి, వాళ్ళే వచ్చి మాట్లాడతారులే కొద్దిసేపు అవుతాయి కదా, వాళ్ళు వచ్చి చాలామందికి ఏమి చూసుకొని తెలీదు, కానీ మనకెందుకులే కదా. కొద్దిమంది మందిరంలో చాలా గమ్మత్తుగా ఉంటుందండి వారి వ్యవహారాలు. ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే, మందిరంలో అంటే ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు ప్రైజ్లో చెప్పారండి, పోయి వాళ్ళు వచ్చి చెప్తాం, లేకపోతే లేదు. ఏంటి వాళ్ళతో, అంతేనా? నేను చూస్తూ ఉంటా ఆదివారం. ఎలా అంటే నేను చూస్తూ ఉంటా అన్నమాట ఆదివారం. చూద్దాం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారు అని. కొంత సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు కదా, కొద్దిమంది ఇట్లా నిలబడతారు, ప్రేస్లోడ్ ఎవరైనా ప్రేస్లోడ్ అండి, వాళ్ళు మాత్రం మళ్ళీ నిల్చుంటారు ఇట్లా. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ వెంటనే ఏంటండి, ప్రేస్లోడ్ సిస్టర్, ప్రేస్లోడ్. మనం మాత్రం కదలద్దు, ఎట్టి పరిస్థితులు కదిలితే కష్టం కదా. చూడండి, సమాధాన పడాలి. ఆమేన్, ఆమేన్. సమాధానపరచువారు ధన్యులు, వారేమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి మరి వ్యక్తివైనా నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఆమేన్. హెచ్చింపబడితే ఆటోమేటిక్గా దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నెట్టేస్తాడు, అంతే. ఒక నెట్టుడితే ఎక్కడుంటామండి కదా. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, గొడవలు అనేవి సహజం, అవునా కదా. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఇంట్లో పరిస్థితుల్ని ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆ ప్రయాణంలో ముందుకు వెళ్తుంటే కొన్ని వస్తూ ఉంటాయి. ఎదుర్కొనేటప్పుడు సమాధానం ఉండదండి. కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే సమాధానపరచబడాలి. ఆమేన్. వెంటనే ఎవరైనా ఇద్దరు కూడా ఏంటి, వెంటనే సమాధానంతో ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఇంట్లో ఉన్న వాళ్ళతో చాలామందికి సమాధానం ఉండదు. ఇంట్లో కుటుంబీకులతో, అమ్మ నాన్నతో, లేకపోతే ఇంట్లో అత్తమామతో, ఇంకా ఎవరితో అయినా, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా విభేదాలు పెంచుకుంటూ ఉంటాం. ప్రభు అంటున్నారు, నీ విరోధి ఎవరైనా, చూడండి, దారిలో వెళ్తున్నప్పుడు, త్రోవలో వెళ్తున్నప్పుడే సమాధానంతో వెళ్ళండి. ఆమేన్. సమాధానపరచబడాలి. లేదంటే విరోధి ఏం చేస్తాడండి చెప్పండి. చక్కని మాట ఉందండి, అర్థమయ్యే మాట. చదువుదామా మరొకసారి. 5వ అధ్యాయము 25వ వచనం. త్వరగా వారిని సమాధానపడు, లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. హల్లెలూయా. ముందుగానే సమాధానం పడ్డావనుకో, నీ అగనిస్ట్ ఎవరైతే ఉన్నాడో వాడు వెళ్ళి న్యాయాధిపతికి వెళ్ళి నీ గురించి ఏం చెప్పడు.
ఒకవేళ సమాధాన పడకుండా ఉన్నావా, వెంటనే వెళ్ళి ఏం చేస్తాడండి, ఊరు పెద్ద మనిషికి చెప్పేస్తూ ఉంటాడు నీ గురించి. ఆ ఊరి పెద్ద మనిషి ఏం చేస్తాడు చెప్పండి, అంటే న్యాయాధిపతి ప్లేస్లో ఊరు పెద్ద మనిషి అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. వెంటనే ఏం చేస్తాడు ఆయన అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆయన ఏం చేస్తాడంటే శిక్షను వేస్తాడు, చెరసాల్లో వేస్తాడు. అంటే ఇక్కడ న్యాయాధిపతి వెంటనే బండ్రోతులను పిలిచి వెంటనే చెరసాలకు అప్పగిస్తాడనమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే ఏమీ అవ్వకముందే, నీ జీవితం నష్టపాలు అవ్వకముందే, నీ జీవితం నాశనం అవ్వకముందే నీ ప్రతివానితో నీవు సమాధాన పడితే మంచిది. మొదట ఏమి చేయాలి, మొదట సమాధాన పడాలి. ఇది అందరికీ ప్రభు చెప్తున్నారు. ఎవరికండి, అందరికీ. మొదట వాళ్ళు సమాధాన పడిన తర్వాత మనం సమాధాన పడదాం. తప్పు మనదే, కానీ మనకు బాగా హెచ్చులు ఎక్కువ కదా, లేకపోతే గర్వం ఎక్కువ. వాళ్ళు చెప్పినప్పుడు చెప్దాంలే, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడదాంలే, అంతేనా? లేకపోతే వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్దాంలే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్దాంలే, అవునా కదా? ఇలాంటి వారిగా ఉంటూ ఉంటాం. నీవు చిన్నవాడివైనా పెద్దవాడివైనా నీవు తగ్గించుకుంటే చెప్పండి హెచ్చింపబడతావు. అంటే మనుషులు నిన్ను ఒకలాగా చూడొచ్చు, కానీ నీ మనసును ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు మనుషుల దృష్టిలో నువ్వేంటి అని నువ్వు అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు దృష్టిలో నీ ప్రత్యేకత ఏంటి, దాని వైపే నీ గమ్యం ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ తగ్గించుకుంటే తగ్గిపోవేమి. ప్రైజ్ ది లార్డ్. ఆస్తులు కరిగిపోతాయా చెప్పండి, అంతస్తులు కరిగిపోతాయా, హోదా పోయిద్దా? ఏం పర్లేదు, ఏవి పోవండి. మనుషులు ఎంతటి వారు, ఈ రోజున సూపర్ అంటారు, రేపు పనికిరాడు, వేస్ట్, దండగా అంటారు. మళ్ళీ నెక్స్ట్ అన్న తర్వాత మళ్ళీ అరే నువ్వు సూపర్ రా అంటారు. దాని తర్వాత ఏమంటారు? కానీ ఎవరు ఏమి అన్నా ఏది అన్నా మనకు అనవసరం. ప్రభువుకి మన పైన ఏ దృష్టి ఉందో ఆ దృష్టి కొరకు తృష్ణ కలిగి మనం ముందుకు సాగాలి. అందుకనే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అన్నిట్లో మొదటిగా ఉండాలి. మొదటిగా ప్రభు నీతిని రాజ్యాన్ని వెతకాలి. రెండవదిగా మన కంట్లో ఉన్న దూలను తీసుకోవాలి. మూడవదిగా మనం మొదటిగా సమాధాన పడాలి. చెప్పండి ఏంటండి, మొదటిగా ఏం చేయబడాలి చెప్పాలి. మొదటిగా ఏం చేయాలి? సమాధాన పడాలి. నేను కొన్నిసార్లు అడుగుతా మా పిల్లల్ని, ఎరా మాట్లాడావా? పిల్లలు కదా, కొన్నిసార్లు అలా ఏజ్కి వాళ్ళకి అర్థం కాదు ఏం మాట్లాడతారు. మళ్ళీ వెంటనే అడుగుతారు, రే మాట్లాడావా అన్నతో? అరే మాట్లాడావా? లేదు మమ్మీ. మాట్లాడాలి. ఆమేన్. తగ్గించుకుంటే ఆ బ్లెస్సింగ్స్ ఎవరిస్తారు? మనుషులు ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మరొక మాట చూద్దామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని. చూడండి ఇక్కడంట మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నీవు ఏ స్థితిలో నుండి వచ్చితివో అది జ్ఞాపకము చేసుకొని చేయుము. సరే, చూడండి ఇక్కడ మనం చూస్తే 2 పదాలను చూస్తాం. మొదటి ప్రేమ, మొదటి క్రియ. ఏం ఉండాలి? ఒక దాంట్లోనే 4లో 5లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4, 5లో 4లో ఏమో మొదటి ప్రేమ చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? మొదటి క్రియ. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాల్లో ఏముండదంటే ప్రేమ, క్రియ. మొదటిగా ప్రేమించినట్లు ప్రేమ మళ్ళీ చూపం, అవునా?
మొదటిగా చేసినట్లు, అంటే మన పనితీరు మొదటిగా ఉన్నట్లుగా, మన వ్యవహారం మొదటిగా ఎలా ఉందో అలా లేకుండా మార్పులు ఉంటూ ఉంటాయి మనలో. అవునా కదా? అవునా కదా? మారిపోతూ ఉంటామండి మనము. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటామండి? మారిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మొదటి క్రియను చేయము. మారు మనసు పొందుతూనే సరే. మొదటి ప్రేమ, మొదటి క్రియ, మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొదటి ప్రేమ, మొదటి క్రియ. మనలో అన్నీ మారిపోతున్నాయండి. మొదట్లో ఉన్నట్లుగా ప్రేమ లేదు, మొదట్లో ఉన్నట్లుగా క్రియలు లేవు, మారిపోతూ ఉన్నాయి. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే భక్తి బాగా చేస్తారు. మన భక్తి రేషియో ఎలా ఉంటుందో తెలుసా? మీ గ్రాఫ్ మీరు చెప్పగలుగుతారా? భక్తి గ్రాఫ్ ఎందుకు చెప్పలేరురా? బాగా చెప్పచ్చు, ఎవరిది వారే చెప్పండి. బాగా ప్రార్థన చేస్తారు కొన్నిసార్లు, మళ్ళీ అక్కడి నుంచి పడితే మళ్ళీ కిందకి వస్తుంది. అవునా? మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోతాం, మళ్ళీ ఏదో అవుతుంది, మళ్ళీ వెంటనే గ్రాఫ్ పైకి ఇట్లా 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 రాకెట్ లేచినట్లు లేస్తుంది. అంతేనా? రాకెట్ ఎలా లేస్తుందండి? జప్పని లేస్తుంది. అంతేనా? అలా లేస్తుంది, మళ్ళీ అక్కడే ఆగుతారు కొద్దిమంది. మళ్ళీ రాకెట్ లేచినట్టే పడటం కూడా తెలుసు ఎలా పడుతుందో అలా పడతాం. అంటే ఇష్టం ఉన్నప్పుడు లేవడం, ఇష్టం ఉన్నప్పుడు పడడం. అంతేనా? చెప్పండి, ఇప్పుడు ప్రార్థన భక్తి జీవితం రేషియో ఎలా ఉందంటారు? చెప్పాలి. ప్రేమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, భక్తే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, క్రియనే కావచ్చు, ఏదైనా మొదట్లో ఉన్నట్టు ఉందా? అదేంటో తెలీదు. మొదట్లో వచ్చినప్పుడు భలే ఉంటారు, దాని తర్వాత మెల్లమెల్లగా షేడ్లు అనమాట, అట్లుంటుంది. చెప్పండి చెప్పండి, ఎలా ఉంది భక్తి, ప్రార్థన? ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రశ్న అండి, ఎలా ఉందండి భక్తి రేషియో? ఎలా ఉందంటారు? ప్రార్థన ఎలా ఉందంటారు? పడిపోయి లేచి లాస్ట్కి ఎందుకు పనికి రాకుండా అయినట్లుగా ఉన్నారా? లాస్ట్గా కొద్దిమంది వేస్తారు దేవుని పైన నిందలు. ఏంటో తెలుసా? దేవుడు ఏం చేశారమ్మా? ఏం చేయలేదు జీవితంలో కదా. అసలు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయం కానీ దేవుడు మాత్రం అన్నీ చేసేయాలా? అంతేనా? ఫ్రీగా అన్నీ వచ్చేయాలి మనకి, మనం మాత్రం ఏం చేయొద్దు. అంతేనా? ఫ్రీగా అన్నీ వచ్చేసేయాలి కానీ మనం మాత్రం ఏమి చేయొద్దు. అలాంటి జీవితాలు ఎప్పుడు కూడా దీవించబడవండి. ప్రభు అంటున్నారు మనలో మొదటి ప్రేమ ఉండాలి, మొదటి క్రియ ఉండాలి. మొదటి ప్రేమలో చల్లారిపోయిన అనుభవం ఉందేమో, ఒకప్పుడు ఉన్న ప్రేమ నీలో లేని వ్యక్తిగా ఉన్నావేమో. ఒకప్పుడు మొదటి నీ క్రియ అంటే నువ్వు ఉండే విధానం, నీ పద్ధతులన్నీ చాలా సపరేట్గా ఉండేటివి. కానీ రాన్న కొలది అసలు నువ్వే మారిపోయావు అనుకుంటా. ప్రభు అంటున్నారు ఇదిగో చాలా జాగ్రత్త. ఏంటి? చదువు నాన్న మరొకసారి. రెండు 2:4-5. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా ఎస్, అలాంటి పరిస్థితులు మనము చూడకముందే మన మొదటి ప్రేమ, మొదటి క్రియ అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పైన ప్రేమ, మొదటి ప్రేమ ఎలా ఉందో అలాగే ఉండాలి. దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు అలాగనే ఉంటుందండి. ఎంతమంది అవునంటారు? దేవుని ప్రేమ నిరంతరం ఒకేలాగా ఉంటుంది మన పైన. కానీ మనమే కదా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రేమిస్తాం, అనుకూలంగా లేనప్పుడు ద్వేషిస్తాం. అవునా కదా? ఏదో చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే మన దగ్గరకు వచ్చినట్టు, లేకపోతే
చాక్లెట్ ఇవ్వకపోతే రానట్టు అట్లా చిన్నపిల్లల్లాగా చేస్తూ ఉంటాం, అవునా కదా? అలాంటి జీవితాలు మనకొద్దండి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి బ్రతుకులు మనకొద్దు. మొదటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే విషయంలో లేదా మనుషుల్ని ప్రేమించే విషయంలో నీ ఇంటి వారితో కానీ, ఎవరితో కానీ, సమాజంలో కానీ, ఎవరితో కానీ నీ ప్రేమ ఎప్పుడు కూడా చక్కని ప్రేమగా ఉండాలి. ఆమేన్. నువ్వు చేసే క్రియ, నువ్వు చేసే పని, నువ్వు నడుస్తున్న మార్గం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటిగా మనం ఏం చేయాలి? మొదటిగా దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో మనము కూడా అన్ని విషయంలో ఆయన చెప్పిన ప్రకారం మొదటిగా ఉండాలి. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. రెండవది, మూడవది సమాధాన పడాలి. నాలుగవది మొదటి ప్రేమ ఉండాలి. ఐదవది మొదటి క్రియ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. 8:12 చదువుదామా ఒకసారి? మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు తేలికగాను మీరు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగుల లేదనియో, ఎక్కువగా కూర్చుకొనిన వారికి తక్కువ కాలేదనియో వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుత మందు మీ సమృద్ధి వారికి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీకు అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి, చూడండి, సిద్ధమైన మనసు అనగా స్థిర మనసు అని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. మనకు కావాల్సింది ఏంటి అంటే మొదట స్థిర మనసు. ఏంటండి? స్థిర మనసు. ఏం కావాలి? స్థిర మనసు కావాలి. స్థిర మనసు లేకుండా మనం ఏమి చేయలేమండి. స్థిరం. ఎందుకో మనసు స్థిరంగా లేదంటూ ఉంటాం. ఎందుకో మనసంతా అలజడిగా ఉందంటాం. ఎందుకో మనసంతా వేదనతో ఉందంటాం. ఎందుకో స్థిమితం లేదు అంటాం. ఈ మాటలు ఎంతమంది అంటూ ఉంటారు? ఈ మాటలు చెప్పండి. ఈ 4 పదాలు, ఈ 5 పదాలలో ఎవరికైనా ఈ పదాలు యూజ్ అయ్యాయా? ఎప్పుడైనా యూజ్ చేశారా? స్థిమితం లేదు, స్థిరత్వం లేదు, స్థిర మనసు లేదు. ఎందుకో అంతా గందరగోళంగా ఉంది కదా, ఇలాంటి అంటూ ఉంటాం. మనకు కావాల్సింది గందరగోళం కాదు, లేకపోతే స్థిరత్వం లేని మనసు కాదు. మనకు కావాల్సిన స్థిర మనసు కావాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థిమితం లేదు. స్థిమితం ఎప్పుడు ఉండదు చెప్పండి? ఎప్పుడు ఉండదు? గందరగోళం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? చెప్పండి. మనం ప్రభు కంట్రోల్లో లేనప్పుడు గందరగోళమే, అంతేనా? దేవుని కంట్రోల్ లేకుండా మన కంట్రోల్లో మనమే ఉండం. కొన్నిసార్లు అలా ఉంటుంది జీవితాలు, అవునా కదా? ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎటు వెళ్తున్నామో అన్నీ కూడా అంటే స్థిమితం లేని వారిగా ఉంటాం. మనసు కొద్దిసేపు ఇటు లాగుద్ది, కొద్దిసేపు అటు లాగిద్దా ఉంటుంది. సపోజ్ ఒక మాట చెప్తాను. పరిచర్యకు వచ్చారు మీరు, ఏమని నిశ్చయించుకొని పరిచర్యకు వచ్చారు? చెప్పాలి నాన్న. ఒక నిర్ణయం తీసుకొని పరిచర్యకు వచ్చారు. ఇప్పుడు మా పిల్లలు కొద్దిమంది పరిచర్యకు వచ్చారండి. మీరు పరిచర్య అంటే ఒక తీర్మానం తీసుకొని పరిచర్యకు వచ్చారు, ఒక ఉద్దేశం తీసుకొని పరిచర్యకు వచ్చారు. చాలా చక్కని, ఎలా అంటే ఒక గమ్యం, ఆ గమ్యం కొరకు పరిగెత్తాలని వచ్చారు. ఒక తృష్ణ, ఒక దాహం. అదే అంటున్నాను, మొదటిలో ఉన్నది చివరి వరకు ఉండాలి.
మొదట్లో ఉంది, 2 రోజులు అవగానే చాలామందికి ఎలా ఉంటుందో తెలుసా? కొద్దివైపు ఇంటి వైపు, కొద్దిసేపు పరిచర్య, ఇల్లు పరిచర్య, ఇల్లు పరిచర్య. వాళ్ళు గుర్తొస్తున్నారు, వీళ్ళు గుర్తొస్తున్నారు, ఇంకేదో ఉంటా ఉంటుంది. ఒక్కసారి ప్రభు కొరకు నిర్ణయం తీసుకొని వచ్చావా, నీ కాలు స్థిరపడాలి అంతే. ఆమేన్. ప్రభు కొరకు స్థిరపడాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకొని వచ్చావా, నీకేం కావాలంటే స్థిర మనసు కావాలి. ఆమెను అందుకనే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నా, మొదట స్థిర మనసు కావాలి. హల్లెలూయా. నీ మనసు సగము అటు ఇటు ఉందనుకోండి, నువ్వు ఏ పని చేయలేవు. నీ మనసు స్థిరంగా ఉండదు, నీ మనసంతా గందరగోళంగా ఉంటుంది, నీ ఆలోచన విధానమే చాలా వేరేగా ఉంటుంది. అందుకని అంటున్నాను, మొదటిలో ఉన్న ప్రేమ, మొదటి క్రియ అలాగే ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఫోకస్, నువ్వు ఏదైతే ఫోకస్ చేసుకొని వచ్చావో నీ ఫోకస్ కడ వరకు ఉండాలి. ఆమేన్. మధ్యలోనే ఆగిపోవడానికి లేదు. మొదటిలో నువ్వు ఎలా ఉన్నావో, నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం, నీ పట్టుదల, లేకపోతే ప్రభు పైన నీకున్న ఆ ప్రేమ ఎలా ఉందో నిశ్చయముగా చివరి వరకు అలాగే ఉండును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే స్థిర మనసు కలిగి ఉంటామో మనము అద్భుతంగా దీవించబడతామండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ స్థిర మనసు నీకు లేకున్న వాడిగా ఉన్నావేమో, కానీ ప్రభు అంటున్నారు స్థిర మనసు కలిగి ఉండాలి. ఆమేన్. స్థిరముగా ఉండాలి. స్థిర మనసు మనల్ని ఒక అద్భుతమైన రీతిలో అన్నిటిని జయించే విధముగా మన జీవితాలు ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఆమేన్. చూడండి, చివరిదిగా మనం చూస్తే మార్కు సువార్త 12:30 మత్తయి సువార్త 22:38 అద్భుతకరమైన మాటను చూడగలుగుతామండి. మార్కు సువార్త 12:30 చదువుదామా ఒకసారి? జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అంటే మొదటి ఆజ్ఞ, అంటే ప్రధానమైనది. అర్థమవుతుందా? చూడండి, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? ప్రభువుని ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ, అంటే మొదటి ఆజ్ఞ అని అర్థం. హల్లెలూయా. చూడండి, కింద వచనంలో రెండవది అని రాయబడింది. అంటే రెండవది అంటే ముందు చదివింది ఏంటి? ఫస్ట్దని అర్థం. అర్థమవుతుందా? ప్రధానమైనది అంటే మొదటిది. మొదట మనం ఏమి చేయాలంటే ప్రభుని ప్రేమించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు ప్రభుని ప్రేమిస్తావా? నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ నీతో ఉంటాయి. ఆమేన్. ప్రభుని ప్రేమించాను అని చెప్పి చాలామంది భక్తి చేస్తారు, కానీ ప్రభు శక్తిని ఆశ్రయించరు. భక్తి ఒకటే ఉంటుంది, ప్రభు శక్తిని ఆశ్రయించని వారు ఎలా పడితే అలా ఉంటారు. కానీ ఎవరైతే భక్తి చేస్తూ ప్రభు శక్తిని ఆశ్రయిస్తారో అన్ని విషయంలో విడువక, అన్ని విషయాల్లో అద్భుతమైన రీతిలో రాణిస్తారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుడు అద్భుతంగా ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు కదా. ఏం చేయాలి? ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఖచ్చితంగా ప్రభుని, అంటే ప్రభు చెప్పిన ఈ మాటలు, మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవాడిగా ఉంటావు. రెండవదిగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుంటావు. అర్థమవుతుందా? మొదటిగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుంటావు. మూడవది, మొదటిగా సమాధాన పడతావు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవదిగా మొదట ప్రేమ నీలో ఉంటుంది. ఐదవది మొదటి క్రియ నీలో ఉంటుంది. ఆరవది ప్రభుని ప్రేమించేవాడివిగా నువ్వు ఉంటావు. అంటే స్థిర మనసు. ఆరవది ఏం కావాలండి? స్థిర మనసు. స్థిర మనసు గుర్తుపెట్టుకోండి బాగా, సరేనా? ఏముండాలి? స్థిర మనసు. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? ప్రభు కొరకు పరిగెత్తాలి. సపోజ్
ఒక మాట చెప్తాను, ప్రభు రాకడ వచ్చేసింది, ఇప్పుడే వచ్చింది అనుకోండి. ప్రభు రాకడ వచ్చిన సమయం వచ్చేసింది. ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఏమంటే, శారదా నా కుమారి రా అని అంటే, శారద అంటున్నప్పుడు ఏంటో తెలుసా, ప్రభు నేను ఒక్కదాన్నే ఉన్నానయ్యా, నాతో పాటు జ్యోతిని తీసుకొని వస్తానయ్యా, లేదా నందిని తీసుకొని వస్తానయ్యా, లేకపోతే అమ్మమ్మని ఇట్లా కాదు. ఏంటంటే, ఎస్ ప్రభా నేను రెడీగా ఉన్నాను నీ కొరకు. ఆమేన్. అప్పుడు ప్రభు అంటారు ఏంటో తెలుసా, నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా. ఎంతమందికి ఆ పేరు కావాలి? నేనైతే ఆ పేరు కొరకు చాలా దాహం కలిగి ఉన్నాను. నమ్మకమైన నా కుమార్తె. ఆమేన్. ప్రభు ఇవ్వాలా అంటే ప్రభు నోటి నుంచి ఆ మాట వినాలనే ఆశ. చూడండి, ఆ ఆశ కలిగి ఉన్న వాళ్ళం, ప్రభు పరిచర్య చేయాలనుకున్న వాళ్ళం, ప్రభు కొరకు నిలబడాలని అనుకున్న వాళ్ళం, ఎప్పుడు కూడా ప్రభు వైపే మన గమ్యం ఉండాలండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు ఇచ్చిన ఈ చక్కని సమయానికై ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రభు కొరకు ఆశ కలిగి మనం ముందుకు సాగినప్పుడు మన జీవితాలు అద్భుతంగా నడిపించబడతాయి. ఆమేన్. అందుకనే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు మన అడుగులు ముందుకే ఉండాలి. ఆమేన్. ముందు ఆలోచన, ముందు మన మనసులు ఎప్పుడు కూడా చక్కగా ప్రభు కొరకు ముందుగా ప్రభుకి ఇచ్చే మన మనసులు ఎప్పుడు కూడా ప్రభుకి ఇవ్వడంలో మొదటిగా ఉండాలి. ఆమేన్. ప్రభు కొరకు ప్రయాసపడడంలో ఉండాలి. చాలామంది వెనకాల కూర్చుంటూ ఉంటారు. ఆదివారం ఏంటో అర్థం కాదు. కూర్చోకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా, ముందే రావాలనే తృష్ణ ఉండాలి. ప్రభు కొరకు నేనే ముందుండాలి. ప్రభు కొరకు పరిచర్య నేనే ముందుండాలి. ప్రభు కొరకు నేనే ముందు కూర్చోవాలి. ప్రభు కొరకు దేనికన్నా నేను సిద్ధంగా ఉండాలనే తపన ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు చేసిన భక్తి ఇప్పుడు ఆ భక్తి నీలో చచ్చిపోయిందేమో. ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఆ ప్రార్థన నీలో చచ్చిపోయిందేమో. ఒకప్పుడు నువ్వు చాలా కన్నీళ్ళు కార్చావు ప్రభు సన్నిధానంలో. అసలు మోకరిస్తే అలా కన్నీళ్ళు కారుతూనే ఉండేవి. మోకరిస్తే అలా కన్నీళ్ళు ఇలా ప్రవాహము వల్ల కారుతూనే ఉండేది. కానీ ఇప్పుడు ఎండిపోయిన జీవితం, ఎందుకు పనికిరాని జీవితం. ప్రభు కొరకు నిలబడలేకపోతున్నావు, ప్రభు కొరకు సాగలేకపోతున్నావు, ప్రభు కొరకు ఆశ లేదు, తపన లేదు, ఏమీ లేదు. కానీ పైపొచ్చి అడుగుతున్నావు అన్ని, దేవా అది కావాలి ఇది కావాలి. ప్రభు అంటున్నారు మొదటిగా అవి కాదు కావాల్సింది, ఇదిగో మొదటిగా నా రాజ్యాన్ని నీతిని వెతుకు. ఆమేన్. మొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడు, నీ కంట్లో ఉన్న ధూళాన్ని తీసుకో. ఆమేన్. ఎదుటి వాడికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ కంట్లో ఉన్న ధూళను తీసుకో, అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థిర మనసు కలిగి ఉండు. మొదటిగా నువ్వు సమాధానపడు. ఆమేన్. ప్రభు రాజ్యానికి వారసులం ఎలా అవుతామంటే ఇవన్నీ మనతో ఉన్నప్పుడు. ఆమేన్. ఇవన్నీ లేకుండా ప్రభు రాజ్యానికి వారసులం అవ్వాలి అంటే చాలా కష్టమండి. ప్రభు అంగీకరించకపోతే మన జీవితం ఏంటి? అవునా కదా? మన పరిస్థితి ఏంటి? ప్రభు ఒక్కసారి నో అన్నారా ఏంటండి? చాలా కష్టం. అందుకనే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతుండగా ప్రతి మాటను మనం పట్టుకుందాం. మొదటి ప్రేమ చచ్చిపోయిందేమో, మొదటి క్రియ నీలో లేదేమో, స్థిర మనసు లేదేమో. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన తర్వాత, కాలు పెట్టిన తర్వాత నీ కాళ్ళు ముందుకే ఉండాలి. కానీ నీ అడుగులు ఎప్పుడు కూడా, నీ అడుగులు ముందు అడుగులుగా ఉండాలి, కానీ నీ అడుగులు వెనక అడుగులుగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నీ అడుగులు ఒక్కసారి అది కష్టమైన, నష్టమైన, బాధ, ఇబ్బంది అయినా ప్రభు కొరకు వేసావా, నీ అడుగులను స్థిరపరిచి నీ కోరికలను స్థింపచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను గమ్యము చేర్చే దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో మొదటి స్థానము, మొదటి అన్ని విషయంలో మొదటిగా ప్రభు కొరకు నిలబడదామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని వారిగా ప్రభు కొరకు ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. రేపు పరిశుద్ధ దినము, దేవుని సన్నిధానంలో
ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక చక్కని ఆలోచన కలిగిన వారిగా ప్రభు కొరకు మొదటిగా ఉందాం. ఆమేన్. మొదటిగా ఎప్పుడు లాస్ట్ అన్నది, ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పాలి? ఎప్పుడు మొదటిగా నేనుండాలి ప్రభు కొరకు. ఎప్పుడు ఒక మాట అనాలంట, ఎప్పుడు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు ఈ పని, నేనే చెయ్యాలి అన్నట్లుగా ఉండాలి మన మాట. నేను కాకపోతే ఎవరు చేస్తారు? కొద్దిమంది, బ్రదర్ ఈ పని చెయ్యండి బ్రదర్, ఇదిగో ఈ పని ఉందంటే, నేనా అమ్మ పాటలు పాడండిరా, నేనా మమ్మీ, నానా ప్రార్థన చేయండిరా, మమ్మీ నేనా నెక్స్ట్ వీక్ చేస్తా మమ్మీ కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. లేదా సంఘంలో, బ్రదర్ ఇదిగోండి ఈ రోజున మీరే లీడ్ చేయాలి, అబ్బా సిస్టర్ నేనా అని ఎప్పుడు మన నోటి నుంచి రావద్దు. ఎస్ నేను చేస్తా. ఆమేన్. అబ్రహామా అని ప్రభు పిలిచినప్పుడు నేనా ప్రవ్వా అని అనలే. ఏమన్నాడు? అబ్రహాం గారు ఏమన్నారండి? అబ్రహామా అంటే చిత్తం ప్రవ్వా, ఎస్ నేనున్నాను, నేను రెడీగా ఉన్నాను. ఏమన్నారండి? ఐఎమ్ రెడీ, అంతేనా? నేనా తర్వాతనా మళ్ళీ తర్వాత ఇట్లాంటి మాటలు రాలేదండి. చిత్తం ప్రభా, చిత్తం, రెడీగా ఉండాలి ప్రభు కొరకు. మన అడుగులు ముందడుగులుగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది అడుగులు వెనకాలకి వేస్తున్నారు? చేతులు చూపించండి. వెనకాలకి వేసేవాళ్ళు ఒప్పుకోవాలా? అడుగులు వేసేవారు చాలా. అందరు చూస్తే కొద్దిమంది అందరు చూసేటప్పుడు పని చేస్తారు, లేనప్పుడు గమ్మత్తు ఏంటో అర్థం కాదు. కానీ అందరు చూసేటప్పుడు అరే మనుషుల మెప్పు మనకొద్దు నాన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల వల్ల మనకేమీ రాదు. మనుషుల ద్వారా అంటే ప్రభు ఎప్పుడైనా బాధ పెట్టడం చూసారా? బాధ పెట్టరండి ఆయన. మనుషులు ఎలా ఉంటారో తెలుసా? నేను సూపర్ అంటారు, నీ పక్కకి వెళ్ళి నీ గురించి తప్పుగా మాట్లాడతారు. అది మనుషుల స్వభావం. మనుషుల మెప్పు కొరకు చేస్తున్నావా? చెయ్యకు, ఆపేసి. అలాంటి పరిచర్య వద్దు, అలాంటి పని వద్దు, ఏది వద్దు. అందరూ ఉన్నప్పుడు ఒకలాగున్నామేమో, అందరు లేనప్పుడు ఒకలాగుంటున్నామేమో కదా. నిర్లక్ష్యం చాలామందికి. అందరు ఉన్నప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు, ఎవరు లేనప్పుడు అసలు ఏమీ చేయరు. అవునా? అలా కాదు. ఎవరు ఉన్నా లేకున్నా నిన్ను మనుషులు కాదు ఆశీర్వదించది, ప్రభు ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. ఆయన ఆశీర్వాదాలు కోరుకునే వారిగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ప్రభు ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? ఆయన దీవెనలు. ఎవరు ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ సమయంలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిగతులలో ఉన్నా, నీ పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా లేవనుకుంటావు. మమ్మీ నా పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా లేవమ్మా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అరే పరిస్థితులు బాలినప్పుడే మరింతగా ప్రభుని స్తుతించాలి. ఆమేన్. డాడీ సీక్రెట్, నా సీక్రెట్ ఇదే అన్నది, నాది సీక్రెట్ ఇదే. ఏంటో తెలుసా? పరిస్థితులు బాలేనప్పుడే మరింతగా ప్రభుని స్తుతిస్తాం. ఆమేన్. ఉన్నా లేకున్నా, స్థితిగతులే మారినా, ఉన్న దాంట్లో ప్రభుని స్తుతించడం మేము నేర్చుకున్నామండి. చాలా భయంకరమైన పరిస్థితులు, అవమానాలు, ఎన్నో నిందలు, ఇదంతా ఉత్తిగే రాలేదు. చాలా కష్టపడ్డాం, చాలా అవమానాలు పడ్డాం, చాలా నిందలు పడ్డాం, చాలా రాత్రులు ఏడ్చిన రోజులు మా జీవితంలో ఉన్నాయి. ఎన్నో పరిస్థితులు అన్నిటిని తట్టుకున్నాం. ఒకవేళ నా వల్ల కాదు ప్రభా అని చేతులు ఎత్తేస్తే ఈ రోజున ఇదంతా ఉండేది కాదు కదా. ఎంతోమంది ఇక్కడ ఆశ్రయం పొందేవారు కాదు, ఎంతోమంది ఇక్కడ బ్లెస్ అయ్యేవారు కాదు, ఎంతోమంది దేవుని ప్రేమను పొందుకునేవారు కాదు, ఎంతోమంది ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఉంటున్నారు. అదంతా కూడా అన్నిటినీ ఓర్చుకుంటేనే ఆ మహిమను మనం చూడగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. నీ పరిస్థితి ఏదైనా అన్నిట్లో ఓపిక ఉండాలి. చాలామందికి ఏదైనా చెప్తే నచ్చదండి, ఏదైనా చెప్తే మంచి చెప్తే రిసీవ్ చేసుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు పెద్దవారు ఏది చెప్పినా వారు నీకంటే ముందుగా అన్ని చూసి ఉన్నారు కాబట్టి నీ మంచి కోరుకునేవారు ఎప్పుడు నీ మంచి కొరకే చెప్తారు. ఆమేన్. నిన్ను ఒక మంచి వేలో పెట్టడానికి, నేను ఒక సరైన మార్గంలో పెట్టడానికి వారు నీ గురించి చెప్తున్నప్పుడు ఎందుకు అనుకోవట్లేదు? ప్రభువే వారితో నీతో మాట్లాడిస్తున్నారని వారితో. ఆమేన్. ప్రభువే మాట్లాడుతున్నారు వారి ద్వారా, ఎందుకు అనుకోం కదండి? అస్సలు అనుకోం. నాకు తెలిసే,
నాకు తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా, నాకు అన్నీ తెలుసు అని అంటూ ఉంటాం. ఎప్పుడు అది ఉండద్దండి, ఎప్పుడు అది ఆ అహమే చచ్చిపోవాలి. అందుకనే ప్రభు అన్నారు, మొదటి సమాధానం కావాలి, ఆమెన్, మొదటి స్థిర మనసు కావాలి, మొదటి ప్రేమ, మొదటి క్రియ కావాలి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి కంట్లో ఉన్న దూలను తీసుకో అన్నారు. మొదటిగా నా రాజ్యాన్ని నీతిని వెతుకు. మొదటి ప్రేమ, దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ నుంచి మన అడుగులు తప్పటడుగులుగా ఉండకూడదు, ఆమేన్. వెనకాలక ముందా అన్నట్లుగా ఉండదు. మన అడుగులు ఎప్పుడు కూడా నో అని చెప్పదు, ఎప్పుడు కూడా ఎస్సే. నీకు కష్టమైన ఎస్ అని చెప్పు, నీకు నష్టమైన ఎస్ అని చెప్పు. చాలామంది పరిచర్యకు వచ్చిన తర్వాత, మమ్మీ నిద్ర సరిపోవట్లేదా? సరిపోదు, సరిపెట్టుకోవాలి, ఆమేన్. చెప్పండి, ఈ కళ్ళకు నిద్ర లేక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? మీకంటే అలవాటు అయింది, మాకంటే కష్టం. అంటే ప్రభు కొరకు నిద్ర మానుకోండి, ప్రభు కొరకు కడుపు మార్చుకోండి. మీరు మీరు చిన్న చిన్న విషయాలు క్యాల్కులేట్ చేస్తున్నారు అనుకుంటా. నేను చెప్పగలుగుతా చిన్న చిన్నవి, కానీ నేను చెప్పగలుగుతున్నాను, ఇదిగో ఈ చిన్న చిన్నవి కూడా ప్రభు తీసుకుంటున్నారు, ఆయన దృష్టిలో తీసుకొని దీనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది, ఆమేన్. ఈ రోజున అరుణాకు చెప్పాను నేను, నాన్న నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వెంత ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబాన్ని వదులుకొని నువ్వెంత ప్రభు పరిచర్యకు నువ్వు అవునన్నా కాదన్నా ప్రభు నీతో తన పని చేయించుకుంటున్నారు, ఆమేన్, హల్లెలూయా. నేను రుచి చూసి చెప్తున్నాను, ఆమేన్. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అందరూ మనని నో అన్నప్పుడు మనకెంత బాధ ఉంటుందో మనకు తెలుసు, అవునా? వివాహం అయిపోయిన తర్వాత నా దగ్గర ఎవరు లేనప్పుడు, నా బంధువులు, నా తల్లిదండ్రులు లేనప్పుడు, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత సేవకులు ఒకవేళ నన్ను చూసి బాధపడతారేమో అని బాత్రూంలో ట్యాప్ ఇప్పుకొని ఏడ్చేదానండి. అంటే నా సౌండ్ బయటికి వినిపించకుండా. మీకు కూడా తెలుసు, ట్యాప్ ఇప్పితే సౌండ్ బయటికి రాదు, అలా ఏడ్చేదాన్ని. ఆ ప్రయాస ప్రభు చూడలేదంటారా? ఖచ్చితంగా చూశారు. ఎంతైతే ప్రభు కొరకు ఆరాట పడ్డామో, అంటే ఎంత 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 ఆ నిద్ర కానీ, ఆ ఆకలి కానీ, నువ్వు ఏది ప్రభు కొరకు, అది చిన్నదా పెద్దదా, అది ఏమి చేసినా మనుషులు మర్చిపోతారేమో కానీ ప్రభు మర్చిపోరండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రభు ఎన్నటికీ మర్చిపోరు. కానీ పరిచర్లకు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని ఇష్టంగా చేద్దాం, కష్టంగా ఎప్పుడు చేయొద్దు. కష్టంగా సనగడం, నసగడం అంటే నసుక్కోవడం, సనుక్కడం, ఇంకా ఏమంటారు, ఇబ్బందికరంగా ఉండడం, ప్రభులో ఎప్పుడు కూడా అలా ఉండదు. కానీ ప్రతి నిమిషం ప్రభులో ఆనందించాం, ఆమేన్. మేము ఆనందించాం, ప్రతిదాన్ని రిసీవ్ చేసుకున్నాం. ఎంత కష్టమైన, ఎన్ని అవమానాలు, నిందలు ఎన్నైనా భరించామండి, హల్లెలూయా. ఈ రోజున అవే మా పునాది మెట్లగా మారాయి. ఇంత విజయాన్ని జీవితంలో చూస్తున్నాం, ప్రైజ్ ది లార్డ్. మీరు అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తారో ప్రభు కొరకు. ప్రభు ఊరికే వాటిని అన్నిటిని పోనిచ్చే దేవుడు కాదు, తగ్గిన ప్రతిఫలం ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నారు, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే రుచి చూచి మరి చెప్పగలుగుతున్నాను, హల్లెలూయా. ప్రభులో ఆనందించడం మేము నేర్చుకున్నాం. అది ఏదైనా, ఎంత కష్టమైనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజమైన క్రైస్తవులు ఎవరో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉంటే ప్రభుని మహిమపరిచేవాడు కాదండి నిజమైన క్రైస్తవుడు. నీ పరిస్థితి బాలేక, నీ పరిస్థితులు అన్నిటి కూడా నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు ప్రభుని స్తుతిస్తావు చూడు. ఈ పరిస్థితిని కూడా ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్తా చూడు. ఇదిగో వాళ్ళే నిజమైన క్రైస్తవులండి, హల్లెలూయా. నీవు చేస్తున్న ప్రతిది కూడా యావత్తు మనుషులు నిన్ను చూడకపోవచ్చు, కానీ ప్రభువు చూస్తున్న దేవుడై ఉన్నారు, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు సనుగు, విసుగు ఒకవేళ కొన్నిసార్లు వస్తుందేమో, ఆపేసుకో యేసు నామంలో, ఆమేన్. ఏం చేయాలి? ఆపేయాలా, ఆమేన్. ప్రార్థనతో దేవా ఇంకా ఓపికను దయచే, ఇంకా సహనాన్ని దయచే, ఆమేన్. ప్రతి దాన్ని మనుషులు క్యాల్కులేట్ చేసుకోవట్లే, కానీ ఎవరు క్యాల్కులేట్ చేసుకుంటున్నారు చెప్పండి? ఎవరు? దేవుడు క్యాల్కులేట్ చేస్తున్నారు, ఆమేన్. నువ్వు ఆయన ఏదైతే ఆయన ఒక లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్లో
పలానా చిన్నబాబు, లేకపోతే పలానా దిలీప్, లేకపోతే పలానా ప్రసన్న, ఇంకా అనిల్, నా ప్రియ కుమారుడు, ఎస్ దీంట్లో భలే పిల్లోడు, నా కుమారుడు, రైట్. ఇంకా వేరే దాంట్లో ఎస్ రైట్, అన్ని టిక్కులే. అలా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. మన అడుగులు ఎప్పుడు కూడా చాలేసయ్యా, ఇంకా నా వల్ల కాదు. ఎవరు అలా బదలి వృక్షం కింద కూర్చున్నారు చెప్పండి? నా వల్ల కాదయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా, ఎవరు కూర్చున్నారా? ప్రభు అంటున్నారు, ఆయన దేవతను పంపించి ఆయనకు సిద్ధపరిచిన, ఆయన కొరకు సిద్ధపరిచిన, అలసిపోయి ఉన్నాడు, ఆయన కొరకు సిద్ధపరిచిన అదే అంటే అవన్నీ కూడా సమకూర్చి దేవదూతను పంపించి ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ప్రభు ప్రణాళికలో మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం చెప్పండి? ఎందుకు ఒక ప్రత్యేకింపబడిన రీతిలో ప్రభు ఇంతమంది ఉన్న తర్వాత, ఎంతమంది జనాంగం ఉన్న తర్వాత ప్రభు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారంటారు? ఎప్పుడు ఆలోచించారా? మనం ఆయన దృష్టిలో ప్రత్యేకింపబడిన వారం కనుక. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి లేని ధన్యత ప్రభు మనకి ఇచ్చారు. ఆమేన్. ఒక ప్రత్యేకింపబడిన దృష్టి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అమ్మమ్మ వాళ్ళు కానీ, తాతయ్య వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పరిచర్యకు వచ్చిన వాళ్ళు కానీ, నేను ఒక్కటే అనుకుంటాను, దేవా నీ ప్రత్యేకమైన దృష్టి వీరిపైన ఉంది కాబట్టి వీరిని నువ్వు ఇక్కడికి పంపించావయ్యా. ఆమేన్. నీ ప్రత్యేకమైన ప్రణాళిక మా పైన ఉంది కాబట్టి, ఎంతోమంది ఉన్నారు, నీ కృప మా పైన ఉంది కాబట్టి ఈరోజు మమ్మల్ని వాడుకుంటున్నావు. ఆమేన్. ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ ప్రభు పిలిచినప్పుడు నో అని చెప్తే ఇదంతా ఉండేది కదా, అవునా కదా? అన్నిటి విషయంలో ఏదైనా, మనకెంత ఇబ్బంది అయినా, ఏదైనా కానీ మనం ప్రభు ఒక్కసారి పిలిచిన తర్వాత, ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత, ఆయన ఒక క్రైస్తవుడిగా ఉన్న తర్వాత, నేను చెప్తున్నాను, పరిచర్యకు రావడమో లేకపోతే ఇంకా ఏదో కాదు, ఒక క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవుడు ప్రభు కొరకు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒక ప్రత్యేకింపబడిన దృష్టితో ఆయన చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎందుకు మనుషుల దృష్టిని చూస్తున్నావు? ప్రభు దృష్టి ఎందుకు కనిపించట్లేదు నీకు? అవునా కదా? ప్రభు దృష్టి కనిపిస్తుందా? నన్ను ఈమె ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, నన్ను ఇలా చేశారు, నాకు ఇలా హాని చేశారు, ఎందుకు వారి వైపు ఫోకస్ చేస్తున్నావు? అవసరం లేదు. నువ్వు ప్రభు వైపు ఫోకస్ చేయి. నీ పట్ల అంటే ప్రభు దృష్టి ఏముంది? ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల ఉంది. అది ఆలోచించు, అది చూడు, అప్పుడు నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలతో ప్రభుని మహిమపరిచే వారిమిగా మన ముందుము గాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఒకవేళ అక్కడుందేమో ప్రార్థన పోయిన నెల టపక్కుమని మేరాగానే ఇక్కడికి పడిపోయింది అనుకుంటా, అవునా? జనవరిలో హై వాగ్దానం కదా, ప్రభు ఇచ్చిన వాగ్దానం మనతో ఉంటుంది, అవునా? జనవరి 1వ తారీఖు రాగానే వాగ్దానం ఉంటుంది, ధైర్యం కదా. వాగ్దానం రిసీవ్ చేసుకున్న తర్వాత జనవరి అంతా ఊపు వేరే, మామూలుగా ఉండదు. 2025 వాగ్దానం జనవరి మామూలుగా ఉండదు. అసలు ఆ ప్రార్థనలు ఇలా ఉంటాం. ఒక్కసారి ఒక్క ఇబ్బంది వచ్చిందా అక్కడ ఉండమండి. ఎక్కడుంటాం? టపక్కుమని మళ్ళీ కిందకి వచ్చేయాల్సిందే, అవునా? మళ్ళీ కొద్దిగా మళ్ళీ కొన్ని రోజులు అలా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంచిగా పడుకుంటాం. నో ప్రార్థన, నో విశ్వాసం, నో భక్తి, నో గమ్యం, ఏమీ లేదు. చప్పబడిపోయిన అనుభవం. ఎందుకు అనుభవం? నిన్ను సృజించిన దేవుడు నీకేది చేయాలో తెలియదా? తెలుసా తెలీదా? తెలుసు. కన్న తల్లి బిడ్డ చిన్న వయసులో
చిన్న వయసులో 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో అమ్మ నాకు బైక్ కొని అంటే తల్లి అంటది, అరే నీ ఏజ్ ఇంకా రాలేదురా, సమయం వస్తుంది అప్పుడు నీకు వస్తుంది అని అంటది. అవునా కదా? ఎస్, అప్పుడు ఇచ్చే సమయం కాదు. వాడు పెద్దగైన కొలది, అంటే పెద్దగైన తర్వాత వాడు నడిపే ఏజ్ వస్తుందా? ఆ ఏజ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులే మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేదా డిగ్రీయో పీజీయో చదువుతున్న సమయంలో వాళ్ళే ఇస్తారు. మంచి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాళ్ళే ఇస్తారు. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అవునా కదా? అమ్మ అంటది సమయం ఉంటుంది. అవునా కదా? తల్లిదండ్రులే నీ గురించి అంత ఆలోచిస్తే నిన్ను సృజించిన దేవుడు నీ గురించి ఇంకెంత ఆలోచించాలి? ఆయనకు తెలీదా ఎప్పుడు ఇవ్వాలో, ఏమి చేయాలో? అవునా కదా? చిన్న చిన్న వాటికి పడిపోతూ ఉంటాం. చిన్న చిన్న వాటికి ప్రార్థన, విశ్వాసము, భక్తి అన్నిటినీ కోల్పోతూ ఉంటాం. అలా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంతా మళ్ళీ మే రాగానే కొద్దిగా రేషో పైకి వస్తుంది అనమాట. మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఇంకేదో అయితే మళ్ళీ కిందకి. ఇది కాదండి. హల్లెలూయా. నీ మొదటి ప్రార్థన, నీ మొదటి భక్తి, నీ మొదటి ప్రేమ, నీ మొదటి క్రియ, స్థిరమైన మనసు, నీ మొదటి స్థిరమైన మనసుని ప్రభు అడుగుతున్నారు. మొదటి స్థిరమైన మనసు ఉందా? చెప్పండి, ఎంతమందికి ఉంది మొదటి స్థిరమైన మనసు? ప్రైజ్ ది లార్డ్. స్థిరమైన మనసు, మొదటి స్థిరమైన మనసు ఉందా? ఉండదు. అటు ఇటు ఆ కాలు, ఆ పడవ పైన కాలు, ఈ పడవ పైన కాలేస్తే 2 పడవల పైన ఎప్పుడు ఉంటాం? గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉంటాం? నడి సముద్రంలో ఉంటాం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఎన్నటికీ ఉండడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చక్కగా ప్రభు మాట్లాడారు. మనకు సమయం లేదు. రేపు ఉదయాన్నే 8 గంటలకు మళ్ళీ తిరిగి ఆరాధనలో మనం ముందుకు సాగాలి. అవునా కదా? చాలా చక్కగా ఇన్ని రోజులు కాలన్నీ కూడా వెనకాలకు పడ్డాయేమో అడుగులు. పాటలు పాడంట్రా మమ్మీ, నేను కాదు, నా వల్ల కాదు. వెనకాలకే ప్రార్థన చేయండి బెటా. అక్క నా వల్ల కాదక్క, మళ్ళీ నెక్స్ట్ చేస్తాను. అడుగులు వెనకాలకి వెళ్ళిపోతున్నాయా? భక్తిలో అడుగులు వెనకాలకి వెళ్ళిపోతున్నాయా? దేవునికి మొదటి స్థానం ఇవ్వడంలో అడుగులు వెనకాలకి వెళ్ళిపోతున్నాయా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో అడుగులు వెనకకి వెళ్ళిపోతున్నాయా? మన అడుగులు వెనకాలకి కాదు, ముందుకే సాగునుగాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుణ్ణి అడగండి. విసుగు, కోపం వస్తుందా? చాలామందికి, ఎంతమందికి గమనిస్తున్నారు? మీకే కోపం, మీకే విసుగు. మీరు గమనించకపోయినా పక్కన వాళ్ళు గమనించేస్తారు. జాగ్రత్త. వస్తుందా? వస్తే మోకరించి ప్రార్థన చేయండి. దేవా, నీ పరిచర్యలో విసుకద్దు. నీ పరిచర్యలో నేను ఆగిపోవద్దు, సాగిపోవాలి. ఆమేన్.